కలాడిపోతాం. కానీ మన పల్లెటూరులో మన పెద్దలు మనం చెప్పేటువంటి మాట ఏంటంటే, ఉన్న కుటుంబంలోనైనా సరే ఇద్దరు లేదా నలుగురు కూర్చొని రోజు ఒకసారి అయినా కలిసి భోజనం చేయండి, సరదాగా మాట్లాడుకుంటా అని చెప్తున్నారు. ఆ తర్వాత కుటుంబం కాదయ్యా, అప్పుడప్పుడు మన వంశస్థులందరూ కూడా ఒక చోట చేరి కార్యక్రమాలన్నీ, ఎందుకంటే వంశపరమైన కార్యక్రమాలు మనకి ఎన్నో వస్తుంటాయి. ఆ కార్యక్రమాలు అయితే భేదం లేకుండా, తారతమ్యం లేకుండా కలిసి ఉండండి అని చెప్తున్నారు. ఆ తర్వాత వంశమే కాదు, అప్పుడప్పుడు కులమంతా కూడా కలిస్తే ఇంకా మంచిది కదా అని చెప్పి మనకి పెద్దలు సూచిస్తే, ఆ ప్రకారం ఈ రోజు మనకి ఈ కార్తీక మాసంలో అనేక చోట్ల కొన్ని కుల సమారాలను జరుగుతా ఉన్నాయి. సరే, అది ఒక పరిధి వరకు మంచిదే, అందులో ఏమిటో లేదు. కానీ ఇంకొక మెట్టు పైకి చూస్తే ఈ కుల సమారాధన లేదుతూ మానవ సమారాధన అయితే బాగుండదు కదా అనిపిస్తుంది. పోనీ కుల సమారాధన పెట్టుకున్నా ఏమైనా పోనీ దైవపరమైన కార్యక్రమాలు ఇక్కడ ఉన్నది. ఇవాళ చక్కగా కార్యక్రమాలు చూసుకుంటే మరి ఈ కార్యక్రమాలు పొద్దున ఉదయం నుంచి కూడా స్వామివారి యొక్క అష్టోత్తర శతనామావళి, మరి భగవద్గీత అష్టోత్తర పారాయణం, విష్ణు సహస్రనామ పారాయణం, అట్లాగే గీతా పారాయణం, సంకీర్తన, ఇట్లా ప్రవచనాలు చక్కగా ఎక్కడెక్కడ చూడండి. కులం లేదు, మతం లేదు, భేదం లేదు, అంతా ఇచ్చినోడు లేరు, ఈనాడు లేరు, ఏ తారతమ్యాలు లేవు. అనేక తారతమ్యాలన్నీ వదిలేసి చక్కగా సమతాభావంతో కార్యక్రమాన్ని ప్రమాణంగా పొందుపరిచారు. ఇది అసలైన కార్యక్రమం అన్నది. అంతేగాని కుల సమారాధనలు పెట్టుకోవడం, ఎవరికి నచ్చిన రాజకీయ నాయకుల పాటలు పెట్టుకోవడం, రాజకీయ నాయకుల పాటలు పెట్టుకుంటే నువ్వు కార్యక్రమం ఉద్దేశం ఏమయ్యున్నది? అందుకే దెబ్బతింటున్నది. నువ్వు పెట్టుకున్నదేమో శివుడు పేరు, కార్తీక మాసం అంటే శివుడు కార్యక్రమం అంటాం. కానీ ఆయన తీసుకొచ్చిన ఒక రాజశేఖర రెడ్డి పాటలు అంటాడు, ఈయన ఎన్టీ రామారావు పాటలు అంటాడు, ఇంకొక ఆయన గొప్పగా అంటాడు. అలా నాయకులకి పాటలకి ఏమో సంబంధం ఉందా? లేదు. లేనప్పుడు ఎందుకు పెట్టుకుంటాము? మనం ఏమనుకుంటాం అంటే, అయ్యో కార్తీక మాసం బాగానే చేసి మంచి ఫలితాలు రాలేదంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఇందాక మనం చెప్పుకున్నట్టు నువ్వు నాటితో ఒక విత్తనమాయ, నువ్వు ఫలం కోరేదే ఒకటి ఎక్కడొస్తాయి? అందుకనే శివుని కార్యక్రమం అంటే దైవికమైనటువంటి వాతావరణం, దైవపరమైనటువంటి వాడికి మనం ఏ కార్యక్రమాలు అయితే చేసామో అలాంటి కార్యక్రమాలని చేయడానికి మంచి ఫలితాలు ఎందుకు రావు? మనకి వస్తాయి. అట్లా కాకుండా కులపరమైన పాటలు ప్రతి దాంట్లో ఇవాళ సమాజంలో భక్తి పెరుగుతుందా తగ్గుతుందా అనేది వాస్తవాన్ని మాలాంటి వాళ్ళకి అనుమానం వస్తుంది. ఒకప్పుడు ఏమి లేవు అనుకున్నాం, ఇవాళ బ్రహ్మాండంగా ఆలయాలు కడుతున్నాం, పూజా కైంకర్యాలు చేస్తున్నాం, అన్నం భోజనాలు పెడుతున్నాం, ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ మన వినాయక చవితి వచ్చింది. వినాయక చవితి కాను మరి వేరే ఇతర పాటలకి ఏమైనా సంబంధం ఉంటుందా? సంబంధం ఉండదు. వినాయకుడు అసలు బ్రహ్మచారి, ఆయన సంబంధం లేని పాటలను అందులో పెట్టి డాన్స్ లేసి, సింధులేసి, రకరకాలుగా డీజేలు పెట్టి కుంభాలు కొట్టుకొని కార్యక్రమం అంతా పెట్టడానికి సంస్కృతి దెబ్బతింటున్నాం. అమ్మవారి కార్యక్రమాలని అమ్మవారిని ఎట్లా చేయాలి, ఆరాధన చేయాల్సిన పద్ధతులు ఉంటాయి, ఆ పద్ధతుల ప్రకారం చేయాలి. అలా కాకుండా ప్రతి కార్యక్రమాన్ని వాతావరణం అంతా కలుషితమై పాడైపోతాం. ఒక పక్క భక్తి పెరిగింది, ఆలయాలు పూజ కైంకర్యాలు పెరిగినాయి, బ్రహ్మాండమైనటువంటి సేవా కార్యక్రమాలు పెరిగినాయి, ఇదంతా మంచిదే. కానీ సంస్కృతి పరమైనటువంటి ధర్మపరమైనటువంటి మనకు ధర్మం చాలా ప్రధానమైంది. అందుకే కృష్ణుడు, రాముడు, మన ఇతర గ్రంథాలని చెప్పేది ఏమంటే ధర్మం ప్రకారం నువ్వు పనిచేయాలి. గుడికి వచ్చినావు ఎలా ఉండాలో అలా నడుచుకోవాలి, పెద్దల దగ్గరికి పోయినావు ఎలా నడుచుకోవాలో అలా నడుచుకోవాలి. మన గ్రంథం ఏం చెప్తుంది, శాస్త్రం ఏం చెబుతుంది, శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించాలి. భగవద్గీతలో ఉంటుంది, శాస్త్ర ప్రమాణాన్ని అనుసరించిన వాడు, శాస్త్రం పట్ల విశ్వాసం లేని వాడు, పెద్దల మాటను గౌరవించినటువంటి వాడు సుఖస్థితులు పొందుతారని చెప్పి, నువ్వే సుఖం కావాలనుకుంటున్నావో ఆ సుఖాన్ని నువ్వు పొందలేవు నాయన అని చెప్పింది. అందులాంటి నువ్వు సుఖంగా ఉండాలంటే, గొప్పగా లోకంలో కీర్తింపబడాలంటే నువ్వు దేన్ని దానికిగా విడివిడిగా చేయాలి కార్యక్రమం. అందుకనే మనకి ఏది అన్యం కాదు, కానీ ధర్మం అనేది ప్రధానంగా ఉంటుంది. ధర్మం ప్రకారమే నడుచుకోవాలి కాబట్టి అలా నడుచుకోవాలి అని చెప్పింది. కార్యక్రమాలను పక్కదారి పోతున్నాయి. అందుకే ఈ కార్యక్రమం వాళ్ళు చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఏ భేదభావాలు బ్రహ్మాండంగా కార్తీక మాసం అసలైన కార్యక్రమంగా రూపకల్పన జరిగింది. ఇదే కార్యక్రమం కరాలపాడు గ్రామంలో మేము మన 20వ తారీఖు అమావాస్య 14వ వార్షికోత్సవం జరుగుతుంది. ఇట్లానే ఈ కుల మతాలు ఇవన్నీ మాకు కులాలు కార్యక్రమాలను చూసి బాధ కలిగింది. ఏం చేస్తే బాగుంటుంది అనిపించింది. అందుకే మేము ఎట్లా గ్రామం మొత్తాన్ని ఒక చోటగా చేర్చాలి,
చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అందరినీ భక్తులందరినీ తీసుకురావాలి అని చిన్న చిన్న 14 సంవత్సరాల క్రితం కార్యక్రమం మొదలుపెట్టాం. ఎట్లా ఊరు మాట అనుకుంటే ఉపయోగం లేదు, అది చర్య రూపంలోకి ఎట్లా రావాలి అనేటువంటి ఉద్దేశంతో మొదలుపెట్టి మరి డబ్బులు కావాలంటే ఎవరో ఒకరు సాధిస్తారు. ఇట్లాంటి మొత్తం లక్ష క్రితం పెడతాం, కానీ డబ్బు కాదు, జనాన్ని ఎట్లా తీసుకురావాలి మన కార్యక్రమంలోకి, జనమందరినీ ఎట్లా అద్భుతాలను చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని ఏం చేసామంటే, మాకు నాంచారమ్మ మా గుడికి అమ్మవారు అనేది ఫేమస్. అమ్మవారి గుడిలో అమావాస్య రోజు పెడదామని నిర్ణయం చేసి మరి జనం రావాలంటే ఏం చేయాలంటే ప్రతి ఇంటికి పోయి మనం జోలు కట్టుకొని దుప్పెడి బియ్యం రూపాయి డబ్బులు ఆ పైన మీ ఇష్టం ఎంతైనా ఇవ్వచ్చు, కానీ రూపాయి డబ్బులు దుప్పెడి బియ్యం అనేది లేదు కాదనకుండా మీరు ఇవ్వాలి. కార్యక్రమానికి మీరు భాగస్వామ్యం కావాలి, మీరందరూ రావాలి. మీకు మతం ఏదైతే అమ్మవారి దర్శించుకోకపోయినా బయట ఉండి నమస్కరించుకోకపోయినా పర్వాలేదు, అందరూ కలిసి భోజనం చేయండి అనేటువంటి క్రైస్తవులు ముస్లింస్ మొత్తాన్ని మమేకం చేస్తే రేపు 20వ తారీఖు అమావాస్యలో జరుగుతుంది. 6-7 మంది ఒకే చోట సాయంత్రం పూట అమ్మవారి అలంకరణ. ఎందుకంటే మనకి ఏదన్నా ఇప్పుడు చూడండి, ఇక్కడ స్వామి ఉండటం వల్ల కార్యక్రమానికి ఒక కళ వచ్చింది. స్వామి లేకుండా కూడా మనం చేయొచ్చు, కానీ ఆ పీఠం ఉంటేనే అది ఆ గౌరవం, దానికి మనందరం లోపలి పనిచేస్తాం. అందుకని అమ్మవారి కార్యక్రమం దగ్గర అట్లా కులమతాలకు అతీతమైనటువంటి గొప్ప కార్యక్రమంగా రూపకల్పన చేశాం. ఆ కార్యక్రమంలో ఇక్కడ ఇవాళ చూస్తే ఈ వాతావరణం కూడా నాకు అలానే కనపడుతుంది. వాస్తవానికి ఎందుకంటే ఇక్కడ కార్తీక మాసం అంటే కుల సమారాధన జరుగుతాయో నేను అనుకున్నా, కానీ అలా కాదయ్యా, ఇది ప్రమాణం అందరినీ కలుపుకోలేకపోతున్నాం. ఎంతో మంచి కార్యక్రమంగా రూపకల్పన చేశారు. ఇది అసలైన కార్తీక మాసం, అసలైన కృష్ణుడు రాముడు వాళ్ళు ఏదైతే లోకాన్ని కాంక్షించి ఎలా సమాజం నడుచుకోవాలనుకున్నారో ఆ విధానంలో మనం నడుచుకుంటున్నాం. ఇంకా నడుచుకోవాలి, లోపాలు ఏమంటే సరి చేసుకోవాలి. దైవపరమైనటువంటి విధానాన్ని, శాస్త్ర ప్రమాణాన్ని, పెద్దల యొక్క సూచనని, అట్లా మంచివారి యొక్క మార్గదర్శకాన్ని మనం తీసుకొని నడుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా చేసుకుంటే మానవ జన్మ పూర్ణత చెందుతుంది, మానవ జన్మ సాఫల్యం చెందుతుంది. కుటుంబం ఐకమత్యంగా ఉంటుంది, ప్రేమగా ఉంటారు, బాగా ఉంటారు. కుటుంబంలో మరి తల్లిదండ్రులు బాగుంటే పిల్లలు బాగుంటారు. గ్రామాన్ని పాలించే నాయకులు మంచి వాళ్ళు అయితే కార్యకర్తలు మంచి వాళ్ళు అవుతారు, ఓటరు మంచి వాళ్ళు అవుతారు. ఇట్లా సమాజంలో విలువైన గొప్ప పాత్రలన్నీ కూడా గొప్పగా జీవించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే లోకానికి ఆదర్శంగా ఉండే పాత్రలు అయ్యాయి కాబట్టి ఆ విధానంలో నడుచుకోవడంలో ఈ యొక్క కార్యక్రమం అనేది బ్రహ్మాండంగా చేసుకుంటా ఉన్నారు. అలా